హలో అండి. ఈ పూజల టైంలో నైవేద్యంగా ఈ చంద్రకాంతుల రెసిపీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సాఫ్ట్‌గా చాలా బాగుంటాయి. ముందుగా తొక్కతో ఉన్న పెసరపప్పుని అర కేజీ తీసుకొని 3 గంటలు నానబెట్టుకొని పక్కనుంచుకోవాలి. ఆ తర్వాత నీట్‌గా ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీలో కానీ, గ్రైండర్‌లో కానీ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పప్పులో 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. ఆ వీడియో అనేది మిస్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇందులో అర కేజీ పంచదార వేసుకొని, చిటికెడు ఉప్పు, దంచిన 4 యాలకులు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంటే అర కేజీ పెసరపప్పుకి అర కేజీ పంచదార కరెక్ట్ కొలతనమాట. ఇప్పుడు పంచదార కరిగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పప్పును కూడా వేసి కలుపుకోవాలి. అడుగు మాడకుండా ఈ విధంగా కలుపుతూ ఉండాలి. దీని కన్సిస్టెన్సీ వచ్చి ఇలా ఉంటే సరిపోతుంది. అప్పుడే మనకి చంద్రకాంతులు సాఫ్ట్‌గా వస్తాయి. ఇప్పుడు లాస్ట్‌లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్‌లో నెయ్యి రాసుకొని అందులో దీన్ని వేసి చుట్టూ మరీ లావుగా కాకుండా అలా అని సన్నంగా కాకుండా నెరుపుకోవాలి. ఇది చల్లగా అయిన తర్వాత దీన్ని ఈ విధంగా కట్ చేసుకొని ఆయిల్‌లో వేసి మీడియం ఫ్లేమ్‌లో కొంచెం బ్రౌన్‌గా అయ్యాక అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవి త్వరగానే మనకి ఫ్రై అయిపోతాయి కాబట్టి మాడిపోకుండా చూసుకుంటే సరిపోతుంది. అలానే మిగతా వాటిని కూడా వేసుకొని ఫ్రై అయ్యాక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటే చంద్రకాంతులు అనేవి రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా, సాఫ్ట్‌గా చాలా బావుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలాగుందో కామెంట్ చేయండి.